హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక టేస్టీగా రాగి జావను అయితే చేస్తున్నాను. దీనిని రోజు తీసుకోవడం వలన మన బాడీలో వేడిని కంట్రోల్ చేస్తుంది. అలానే ఎముకలకు కావలసిన కాల్షియం అయితే ఇందులో ఉంటుంది కనుక ఈ రాగి జావని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక తెపాలలో మనకు కావాల్సిన వాటర్ పోసుకొని దానిలో ఒకేసారి బెల్లం కూడా వేసేసి కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. దీనివల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇకపోతే సగ్గుబియ్యం ఎందుకు వేస్తున్నానంటే ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది అని అంటారు కదా. అలానే ఉడికిన తర్వాత రాగి పిండిలో ముందుగా వాటర్ పోసి కలిపి పెట్టిన మిశ్రమం అయితే దీనిలో వేసి కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుందనమాట. రాగి జావ ఉడికిన తర్వాత దీంట్లో పాలు కొంచెంగా పోస్తూ తిప్పుతూ ఉండాలి. లాస్ట్లో యాలకుల పొడి వేయాలి, అంటే రాగి జావ రెడీ అయిపోతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.